వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? పొటాటో. సో ఈ పొటాటో అని వినగానే మనకి చాలా రెసిపీస్ డిషెస్ గుర్తు వస్తాయి కదా. సో ఈరోజైతే మన వీడియోలో ఈ పొటాటోతో అండ్ ఫెనుగ్రీక్ లీవ్స్ అంటే మెంతం కూరతో చాలా ఈజీ అండ్ టేస్టీ కర్రీ చేయబోతున్నానండి. ఫస్ట్ నేను ఆలూకి పైన పీల్ మొత్తం తీసేసుకొని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుంటానండి. దీంట్లోకి 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అండ్ 2 లేదా 3 ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి. తగినంత పసుపు వేసుకొని ఆనియన్స్ కాస్త ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ ఉన్నాయి కదా, దీంట్లోకి వేసుకొని అండ్ దీంట్లోకి కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. సో మెంతం కూరను కూడా లీవ్స్ అన్నీ తీసి నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ స్పెషాలిటీ ఏంటంటే పొటాటో కొంచెం స్వీట్గా ఉంటుంది, మెంతం కూర కొంచెం చేదుగా ఉంటుంది. సో ఈ రెండింటి కాంబినేషనే ఈ ఆలు మేతి కర్రీ అనమాట. సో ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో దీంట్లోకి నేను కారం పొడి బదులుగా గ్రీన్ చిల్లీ యూస్ చేస్తున్నానండి. సో దీనికోసం గ్రీన్ చిల్లీ అండ్ రాక్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకొని గ్రీన్ చిల్లీ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. కారం వేసుకునే దాన్ని బట్టి గ్రీన్ చిల్లీ క్వాంటిటీని పెంచుకోండి. నెక్స్ట్ మూత తెరిచి మెంతం కూర ఆకులునే కదా అవి దీంట్లోకి వేసుకొని ఒకసారి విధంగా కలిపేసుకొని పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇవి కాస్త మగ్గిపోయాయి కదా. నెక్స్ట్ ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న తగినంత గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. సో దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాస్త నిమ్మకాయ పిండుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో మన ఆలు మేతి కర్రీ రెడీ అయిపోయిందండి. సో దీనిపైన గార్నిష్గా నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. సో ఈ ఆలు మేతి కర్రీ రోటీస్కి, చపాతీకి అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో దీంట్లో ఫైబర్ అండ్ విటమిన్స్, మినరల్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయన్నమాట. సో మెయిన్గా చిన్నపిల్లలకి మంచి డిష్ అండి. సో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూసారు కదా. ఇది ఒకవేళ మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ ఫార్వర్డ్ చేయండి. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ చేయడం మిస్ అవ్వద్దు, ఓకేనా. నెక్స్ట్ టైం మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాము. అప్పటివరకు నమస్తే, థ్యాంక్ యూ.